హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే నేను చూపించే రెసిపీ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఈ క్లైమేట్కి ఈవినింగ్ అలా చేసి పెట్టారంటే స్నాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేనైతే ఒక కాలీఫ్లవర్ అయితే తీసేసుకొని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నవి అయితే తునిగిపోతూ ఉంటాయి, అందువల్ల ఇంక ఇలా కట్ చేసేసుకున్న వాటిని కొంచెం ఉప్పు వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని కాసేపు ఒక 2 పొంగులు వచ్చే వరకు గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత అట్లా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని అయితే నేను వడకట్టేసుకుంటున్నాను. ఇలా చిల్లులు గిన్నెలో వేసుకొని అప్పుడైతే మనకి డస్ట్ ఏం లేకుండా క్లియర్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఒక బౌల్లో పెట్టేసుకొని అందులో కొద్దిగా సాల్టు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అలాగే శనగపిండి ఒక 4-5 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం క్రిస్పీనెస్ కోసం అయితే నేను 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. మీకు కార్న్‌ఫ్లోర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇంకా మొత్తం ఇలాగైతే మంచిగా కలిపేసుకుంటున్నాను ఆ కాలీఫ్లవర్కి మసాలాలంతా పట్టే వరకు. అలాగే మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పకోడీలకి సరిపోయినంత వాటరే యాడ్ చేసుకొని మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా కరెక్ట్గా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులో నూనె అయితే వేడి చేసుకొని ఒక్కొక్కటి పకోడీలాగా అయితే వేసేసుకుందాము. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇవ్వచ్చు. కొంచెం ఆయిల్ అనేసే తప్ప వీటిలో అయితే అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి. ఈ క్లైమేట్కి అయితే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.